ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురూ చేద్దాం. రోజుకొక కుంటి సాకు చెప్పి ఆఫీస్కి రాకుండా తప్పించుకుంటాడు మా మల్లయ్య మామ. ఇవాళ ఎట్లయినా పిలిపియాలి. మామా ఓ మామా ఏడగానత్తలేడు కదా, ఎటు పోయిండో ఏమో. ఎట్లనైనా చెప్పున కోటేశ్వరిని కావాలి. ఇక మన నడ్డి ముక్కు సిరి వాళ్ళు ఉన్నాయి కదా, ఇక దానా చెట్టు దాన్ని 100 మందిని పనిలో పెట్టుకోవాలి. ఇక అగో ఓ కెమెరా అన్న గట్ల పోయేది మా మల్లయ్య మామనే ఉన్నట్టున్నాడుగా. నున్నాం గడ్డం తీయించుకుంటే గుర్తుపట్టలేని అనుకున్నాడో ఏమో. కెమెరా గడ్డ తిప్పోసారి. ఒక్క సంవత్సరం కట్టపడ్డాను అనుకో, బత్తాలనే వస్తాయి కావచ్చు రూపాయలు. అయినా అన్ని రూపాయలు ఏం చేసుకోవాలి నేను? తరతరాలుగా తిన్నా కూడా మస్తు రూపాయలు వస్తాయి. మా మామకు పిచ్చిలేసిందా? ఒక్కడే మాట్లాడుకుంటాండి. మామా ఓ మామా ఏమైందే? ఏంది ఎవ్వరు నువ్వు? ఏం కావాలి నీకు? అబ్బా మామా నన్ను నిజంగానే గుర్తుపడతలేవా లేకుంటే యాక్టింగ్ చేస్తానవా? ఓ మామా నేను శ్రీవల్లినే. అరే నువ్వు అనే బుజ్జి, నిన్నటికి ఇళ్ళడికే మారిపోయినావు కదా పోలా. అరే మన్ను తిన మంజర గున్న లెక్క ఉబ్బేసరికి నేను ఏర్పాటు చేయలేదే. ఏందో చెప్పు బుజ్జి. అరే ఏందో చెప్పు అని అంటాను. ఆఫీస్కి రావానే? రాను పో. ఏంది రావా? అరే ఓ పాము చెవులదానా రాని అంటేనేమో రావా అని ధీర్యం తీయబడుతుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదు అనే నీకు. రాను పో. మరి సార్ అడిగితే ఏం చెప్పాలనే నేను? నువ్వు ఏమన్నా చెప్పుకోపో. ఇయ్యాల రావా అసలుకే రావా? రాను, అసలుకే రాను. ఇంకోసారి ఆఫీసులకి ఇట్లా అడుగు పెడితే ఇయ్యాను, సరేనా? ఇక పో. పోతా గాని ఇయ్యాల రేపు 2 రోజులైతే నెల గడిచిపోతుంది కదనే. జీతం పైసలు తీసుకొని అప్పులన్నా కట్టుకుందువు కదా మామ. ఇగో కట్టపడి తేర్పంగా ఇంకొక 5 లక్షల అప్పు మిగిలింది. అయినాక నెల జీతం 50,000 వస్తే 5 లక్షలు ఇంకా ఎన్నేళ్ళు కష్టపడి తెరపాలి. అందుకే ఒక్కటే దెబ్బకు నా 5 లక్షలు అప్పు తీరే ఉపాయం చేసిన. అబ్బా దీన్ని చెప్పొద్దనుకున్నా కానీ పుసుకున్న నోరు జారిన కదా. ఇన్నదంటావా? ఇన్లే ఏంది 5 లక్షల అప్పు ఒక్క దెబ్బకు తీరిపోయే ఉపాయమా? అబ్బా మామ నాకు కూడా చెప్పు జరా ఆ ఉపాయం ఏంటిదో. అబ్బా ఈ నంగ నా సినలేదు అనుకుంటే ఇన్నది కదా. ఎట్లా ఇప్పుడు చెప్పక తప్పేటట్టు. మామ ఉపాయం ఏందో నాకు కూడా చెప్పే ప్లీజ్. ఇగో బుజ్జి ఎవ్వలకు చెప్పకు. మళ్ళీ అందరూ మన లెక్కనే కోటీశ్వరులు అయితే ఇక మనకే ఇల్లు ఉంటాయి చెప్పు. అందుకే ఎవరికి చెప్పద్దు. మరి నా గురించి నీకు తెలియదా అనే మామ? నీ చేతిలో పెరిగిన దాన్ని. అంతే నీ గుణం నాకు ఎరకలేదా గాని మీ చెల్లె మమతకే దానికి ఏదన్నా ముచ్చట చెవులో చెప్పినాం అనుకో, రేడియో వార్తలలో చెప్పినట్టే 3 ముచ్చట్లది. ఒక్కిళ్ళకు 10 ఇళ్ళు వేసుకొత్తది అది. గా జౌడాల సీర్దాని గురించి నాకెందుకు మామ? ముందుగాల నువ్వు ముచ్చటేందో చెప్పు. గుట్టకు మా అయ్య ఎనికట సంపాదించి ఇచ్చిన ఎకరం భూమి లేదు ఆనపోలా. అయ్యో అమ్మినవానే మామ అప్పుడే? గా భూమి నేనెందుకు అమ్ముతానే? గన్లా గాడిదలో ఫామ్ పెడతానా. మొన్న పెద్ద సారు పని చేయకుండా ఏం చేస్తానో గాడి పనులు తోముతారవా అని తిట్టినందుకు నువ్వు నిజంగానే గాడిదలో ఫామ్ పెడతానో ఏంది? గాడిద మొక్కం దానా గా పెద్ద సారి తెచ్చినందుకు కాదే. నీకు అసలు మెదడు మోకాళ్ళు ఉన్నదానే? సరే నువ్వే పెద్ద మేధావివి గాని చెప్పు, గాడిదల ఫామ్ పెట్టి ఏం చేస్తా అనుకుంటాను? అరే ఇగో నువ్వు అందంగా కనబడకందుకు స్పెషల్ సబ్బులు వాడవా? గట్లనే హీరోలు హీరోయిన్లు బగ్గ రూపాలు ఉన్నోళ్ళు మంచిగా ఎప్పటికీ అందంగా నిగనిగలాడాలని క్రీములు వాడతారా వాడరా? వాడతారు మామ, కానీ వాటికి నీ గాడిదల ఫామ్ కు ఏంది సంబంధం? అరే గవన్నీ తయారయ్యేది గాడిద పాలతోనేనే. అందుకే ఇప్పుడు గాడిద పాలకు మస్తు డిమాండ్ ఉండదు అన్నట్టు. 10,000 రూపాయలకు లీటర్ గాడిద పాలట. అంతెందుకు, నీకు చిన్నప్పుడు ఒక్క కసికెడు 4 సుక్కల గాడిద పాలకే 50 రూపాయలు ఖర్చు పెట్టి తాగిపించినాం మేము. ఎరికేనా నీకు ఈ ముచ్చట? అయితే కావచ్చు, నిజమే గాని ఆ ఫామ్లు వేరే దేశాలలో కోట్ల రూపాయల ఖర్చుతో పెడతారు పెద్ద బిజినెస్ చేసేటోళ్ళు. కానీ నీతోనే ఏడైతుంది ఈ ముచ్చట? నీకెవరు చెప్పిర్రు? అయినా నీకు గన్ని పైసలు ఎన్ని నుంచి వచ్చినాయి మామా? అరే నాకు ఇవ్వలేందుకు చెప్పాలే. ఇగో పోయిన నెల జీతం పడితే గీ పలక ఫోన్ కొనుక్కున్నా. ఇక గిన్నెనే యూట్యూబ్లా గాడిద పాలతోని వ్యాపారం చేస్తే కోటీశ్వరుడు కావచ్చు అని గిన్నె వీడియోలు వచ్చినాయి. ఇక వీడియోలు చూసిన ఇల్లు అమ్మితే 50 లక్షల రూపాయలు వచ్చినాయి. 30 గాడిదలకు ఆల్రెడీ భయాన కూడా ఇచ్చిన. మా పట్టీలు తేరుకుంటాయి కావచ్చు ఇంటికి ఆ గాడిదలు. సరే నువ్వన్నట్టే గాడిద పాలు లీటర్కు 10,000 ఉండొచ్చు, కానీ గా పాలు నువ్వెవరికి అమ్ముతావు?
అరే అన్ని బరాబరే తెలుసుకున్నా. తమిళనాడులో నాకు గాడిదలు ఎవ్వలైతే అమ్మిండ్రో ఇక గవాళ్ళే పాలు కూడా కొంటారు, ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. అసలు కథ గదన్నట్టు గా తమిళనాడు రాష్ట్రంలో తిరువన్వేలికి అయితే పోలే కదా నువ్వు. అమ్మనంగా నాచి నాకంటే ముందుగానే పోయి తెలుసుకున్నావే నల్లికుట్లదానా. అబ్బో మళ్ళా ఏ వెరగని పిల్లలెక్కనే అడుగుతాంది. అమ్మ నువ్వు కూడా గాడిదల ఫామ్ పెడతానవా? నేను పోవుడు కాదు, ఇవాళ పొద్దుటి నుంచి గా వార్త బాగా చక్కర్లు కొడతాంది మామా. ఏమని ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి గాడిద పాల మీద వ్యాపారం చేసి ఈజీగా లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తానని ప్రచారం అవుతుందా? అంటే ఇక మన పేరు కూడా నచ్చదు ఒక ఏడాది ఆగితే. కాదు కాదు గాలు మాకు గాడిద పాలు వ్యాపారం గురించి చెప్తే ఒక్కొక్కరు 50 నుంచి 60 లక్షలు పెట్టుబడి పెట్టి తెలంగాణలో డంకీ ఫార్మ్స్ పెట్టించిండ్రు. ఇప్పుడు మా దగ్గర పాలు కొంటలేరు, ఇదివరకు తీసుకున్న పాల పైసలు కూడా ఇస్తలేరు. ఇక వాళ్ళు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినాయట. 100 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇక మేము మోసపోయినాం, మాకు ప్రభుత్వాలే న్యాయం చేయాలి అని నోరు కొట్టుకుంటుండ్రులా గాడిద ఫామ్లు పెట్టుకున్నోళ్ళు. ఏంది అంటే ఇప్పుడు నా 50 లక్షల రూపాయలు వేయంటేనా? చూసిండ్రు కదా, యూట్యూబ్ లో చూసి బంది మాటలు పట్టుకొని తొందరగా కోటీశ్వర్లు కావాలి అని మనకు అనుభవం లేని వ్యాపారాల జోలికి పోతే ఇగో గిట్నే అవుతుంది. చూసుకోండి జరా. తీర్థయాత్రలకు పోని రోజు లేదు, తిరగాని దేవాలయం లేదు. ఒంటి నిండా సింధూరం విభూతి రుద్దుకొని నుదుటన కుంకుమ బొట్లు పెట్టుకొని మెడల రుద్రాక్షలు ధరించి ధర్మాన్ని రక్షించేటందుకు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆపేటందుకు, ఇక గో హత్యలు ఆపేటందుకు ప్రయాణం చేస్తున్న గీ అఘోరి మాత ప్రయాణం ఇంకా సాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఏడుందో ఎరికేనా? చూడుర్రి. నాగసాధు అని కొన్ని వద్దుల సంది ఒక లేడీ అఘోరి మాత తిరుగుతుంది, యాదున్నది కదా. అయితే ఈ అఘోరి మాత తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయానికి పోయింది. ఇక చూస్తాను కదా కారు ఎట్లా పోతుందో. కారు నిండా పుర్రెలే. కారును చూడంగానే భయమయ్యేటట్టు ఎర్రటి రేడియో స్టిక్కర్ తోనే ఒక డేంజర్ అని కూడా వేయించిందులో. ఓరిని ఈ కారుకు నంబర్ ప్లేట్ కూడా లేదు కదా. అయితే దేవుని దర్శనానికి అని పోతాంటే మధ్యలోనే ఆగబట్టిండ్రు పోలీసు వాళ్ళు. ఇక పోలీసు వాళ్ళు ఆపే వరకు అఘోరి మాతకును పోలీసు వాళ్లకు చిన్న గొడవ కూడా జరిగిందిలా. ఇక ఈ అఘోరి మాత దిగంబర వేషంతో ఉన్నది కాబట్టి గందుకే పోలీసు వాళ్ళు లోపలికి పోనీయలేదట. ఇక నన్ను ఆపుతారా అని ఇక అఘోరి మాత ఇక ఇట్లా కారులున్న పెట్రోల్ డబ్బా తీసి అమాంత మొత్తం తానం చేసినట్టే మీద గుమ్మరించుకున్నది. ఇక పోలీసు వాళ్ళు మధ్యలో వచ్చి ఆపి మళ్ళా మీదికెళ్ళి ఇక ఓ బిందె నీళ్లు కూడా పోసిండ్రు అఘోరి మాతకు. ఇక గాడున్న లేడీ పోలీసు వాళ్ళు అంతా ఇక ఇట్లా తెల్ల బట్ట తీసుకొచ్చి అఘోరి మాత చుట్టూ చుట్టిండ్రు అన్నట్టు. జర్రంతలా ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఇక పోలీసుల దగ్గరికి వచ్చి ఏమంటుందో చూడుండ్రి. నేనేమో ఆడపిల్లల మీద అఘాయిత్యాలను ఆపడానికి, ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే గోహత్యలను ఆపడానికి నేను పూనుకుంటే మీరేమో నన్ను ఆపుతారని ఇక పోలీసు వాళ్ళని కూడా గట్టిగా నేర్చుకున్నది. చేతగాని దద్దమ్మలారా, ఆడపిల్లలను కాపాడుకోవడం చేత కాదు, గోహత్యను ఆపడం చేత కాదు, కానీ అడ్డుకుంటారా నరరూప రాక్షసులారా? ఇష్టం లేదు మీ అందరిది, అర్థమవుతుందా? చూసిలా నా కుటుంబాన్ని ఊరి గుడిసెలో ఉన్నది. నా గురించి నేను పోరాడతలేను. ఆడపిల్ల బాగుండాలని పోరాడుతున్నా, నా ధర్మం కావాలని నేను పోరాడుతున్నా, గోహత్యను ఆపాలని పోరాడుతున్నా. మీకేం తెలుసు నా పోరాటం? ఎక్కువ నవ్వండి, ఇంకా విమర్శలు చేయండి. సాధువులు అంటే అఘోరాలు అంటే కాశీలా అక్కడక్కడ ధ్యానాలు చేసుకుంటుంటే చూసినాం కానీ ఈ అఘోరి మాత ఎంతైనా ప్రత్యేకం కదా. పబ్లిక్ లకు వచ్చి దేశం కోసం ధర్మం కోసం పోరాడుతుందంటే అందరు అఘోరాలు ఒక లెక్క అయితే ఇక ఈ అఘోరి మాత అయితే ప్రత్యేకం. ఎందుకంటే ఈ అఘోరి మాత ప్రత్యేకం అని ఎందుకంటున్నామంటే తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలు చుట్టుముట్టిందులా. ఇక గట్లనే ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాలు కూడా తిరుగుతుంది అన్నట్టు. ఇక అందుకే ఈ అఘోరి మాత ప్రత్యేకం అంటున్నాం. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని
కంటికే కనరాడు మాయమైపోతున్నాడమ్మా. అగో సేమ్ గట్లనే ఒకడు మానవత్వం తప్పి పైసలకు కక్కుర్తి పడి ఓ తల్లిని ఎట్లా కిడ్నాప్ చేసిండో చూడుర్రి. ఓయమ్మనే పంచాది కొట్లాట గట్టిగానే అవుతున్నట్టుంది కదా. ఏమిటికి కావచ్చు? ఇద్దరాల మొగల పంచాదా, భూమి పంచాదా, ప్లాట్ కాడి గొడవనా ఏం అర్థమైతే లేదుగా. ఇగో ఆడోళ్ళు వెనక మర్రా ఇగో మగ మనిషి ఉండు చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని అక్కడ పోతుండు. స్కూల్ పోరగాళ్ళు సుతవురుగా ఏదో కాగితాలు పట్టుకొని కత్పలు పట్టుకొని అక్కడ రుక్తుర్రు. ఇగో ఈ మెయిన్లకెళ్ళి కార్లకెళ్ళి గుంజుతుంది. ఎవరిని కావచ్చు? ఒక ఆమె ఇంకొక ఆమెను ఎక్కిస్తున్నది. అరే ఏం పంచాది ఇది. పోరడు నెత్తి కొట్టుకుంటుండు. ఎందుకని కావచ్చు మొత్తుకుంటున్నాడు. చూద్దాం రర్రి. ఈ కథ చెప్తే తారీఫ్ చేస్తారులా మీరు. వ్యవసాయం కోసమని అప్పు సిరిసిల్ల వేములవాడ మండలము కొడుముంజల కొడుకు తీసుకున్న డబ్బులు ఇస్తలేడని తిరిగి ఇస్తలేడని చెప్పి గుత్తదారు ఆయన కాంట్రాక్టరు అనుసరణలను పెట్టి ఆయన తల్లిని కిడ్నాప్ చేయించిండట. ఆడు ఎంత దుర్మార్గుడో ఏమో పోండ్రి. కొడుముంజకు చెందిన పుల్లపు శ్రీనివాసు చెరుకు కోత కూలీల గురించి మేస్త్రిగా పనిచేస్తున్నాడట. అయితే మహారాష్ట్రకు చెందిన లాల్ దేవకర్ అనే కాంట్రాక్టర్ దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకున్నాడట ఈ శ్రీనివాస్ అనే రైతు. ఇక కూలీలు రాకపోయే వరకు ఇక మహారాష్ట్రకు చెందిన లాల్ దేవకర్కు శ్రీనివాస్కు మధ్య బాగానే గట్టిగానే వాగ్వాదాలు పంచాదులు అయినాయట. అటెంక దేవకర్ అనుసరులు బుధవారం నాడు కొడుముంజ గ్రామానికి వచ్చి శ్రీనివాస్ భార్య అజ్ఞ ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి చేసిరట వాళ్ళ తల్లి మీద సుత. ఇక అటెంక తల్లి పుల్లపు భీమాబాయిని కార్లో తీసుకుపోనికి ప్రయత్నం చేసిరు. ఇక దీని మీద శ్రీనివాసు పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిండట. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిరట పోలీసు వాళ్ళు. చూడరు ఎంత పని అవుతుంది. అప్పు తీసుకున్నందుకు ఇంత పాపమా. ఇక వెనక ముందు అవుతుంది రైతు అన్నప్పుడు. కానీ ఈ లాల్ దేవకర్ అనేట ఆయన ఎవరో ఏమో తెలియదు. కానీ మొత్తం మీదనైతే చాలా అరాచకమనే అంటున్నారు అక్కడ వాళ్ళు. కాదా మరి? అప్పు తీసుకుంటారు, మళ్ళీ మిత్తితోటి సహా తిరిగి కడుతుంటారు రైతులు. 6 నెలల నాడు పంట పండిన నాడు ఇస్తుంటారు. జర్ర వెనక ముందు అయినందుకు ఇంత పాపం చేసాడు చూడుర్రి. ఓ పోలీస్ అన్నలు ఇక ఆయన ఆ పెద్దమ్మని ఏడికెత్తుకపోయిరో ఏమో ఎక్కడ కిడ్నాప్ చేసిర్రో కానీ మొత్తం మీదనైతే వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పుర్రు అంటున్నారు అక్కడ ఉన్నోళ్ళు. చేతికున్న 5 ఏళ్ళు ఒక్క తీరుగుంటాయా? ఒక్క కడుపున పుట్టిన పిల్లలు ఒక్క తీరుగుంటారా? ఉండనే ఉండరు. మరి ఒక్క సంఘంలో ఒక్క పార్టీలు ఉండేటోళ్ళు ఒక్క తీరుగుంటారా చెప్పుర్రి? ఇగో గట్లా ఉంటలేరనే గీసారు ఒక్క తీరు బాధపడతలేడు పోండ్రి. ఇంతకు గా సార్ ఎవరు ఏం బాధ వచ్చిందో చూసి తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో చూడుర్రి. రాష్ట్రం అంతటా కులగణన సర్వే నడుతుంది కదా. ఇది గొప్ప మార్పు, శుభ పరిణామం అని లీడర్లంతా బగ్గనే ప్రచారం చేస్తాండ్రు. సిద్దిపేట జిల్లా కాడ కూడా హుస్నాబాద్ దగ్గర మంత్రి పొన్నం సారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిండులా. ఇక గట్లనే అభివృద్ధి కార్యక్రమానికి హాజరయ్యి ఇక ఇట్లా మాట్లాడవచ్చిండు. 2-3 పనుల విషయం లోపల దయచేసి నేను వాస్తవాన్ని మీకు చెప్పాలి. రేపు పొద్దున అనవసరంగా ఒత్తిడి తెచ్చి ఎవరు బాధపడ్డా నేనేం చేయలేను. కాబట్టి ఆర్టీసీ ట్రాన్స్ఫర్, టీచర్ ట్రాన్స్ఫర్ తప్ప ఏ పని ఉన్నా దయచేసి నేను మీ శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలకు అక్కడ మాత్రం నేను నిస్సహాయాన్ని. నన్ను దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు. ఎందుకంటే నాకు కూడా బాగా తీవ్రమైన ఒత్తిడి మా మిత్రులు శ్రేయభిలాషుల దగ్గర ఉంటుంది. ఒకటేమో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్. ఇగో ఇన్నారు కదా, సారు దగ్గరికి రావాలంటే ఆర్టీసీ సమస్యలు గాని పంతులు బదిలీలు గాని ఉన్నోళ్లే రావాలన్నట. ఇక వేరే ముచ్చటైతే సార్ దగ్గర తీసుకురావద్దట. ఎందుకంటే సారు బీసీ సంక్షేమము రవాణా శాఖకు సంబంధించిన మంత్రే కదా. అందుకే సార్కు సంబంధించిన సమస్యలు ఉన్నోళ్లే సార్ దగ్గరికి రావాలట. ఇక మా సారే కదా అని చిన్న చితక ఏ ముచ్చటున్నా సార్ దగ్గరికి పట్టుకొని పోయినరు అనుకో ఇక మీరు బాధపడాల్సి వస్తుందని చెప్పిండట కార్యకర్తలకు. ఏం చెప్పమంటారు? ఎవ్వల బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎంత మంత్రి అయినంత మాత్రాన ఇక అన్ని పనులు మీద వేసుకొని చేయాలంటే కుదురుతుందా? చాలా ఇబ్బందులు ఉండొచ్చు వాళ్ళకు. కానీ 10 నెలలకు సంబంధించి కూడా
నా ఒక్కరి దగ్గరికి వందల వేల మంది మరి అప్లికేషన్ తీసుకొని ట్రాన్స్ఫర్లు వస్తే మొన్ననే 34,000 ట్రాన్స్ఫర్లు అయినాయి. ఆ ట్రాన్స్ఫర్ల విషయంలో ఇప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బంది కలిగినా నా దగ్గర వాళ్ళకి ఎవరికి కలిగినా నన్ను ఏం తప్పు పట్టుకోవద్దుగా. మిగతా ఏదున్నా ఉద్యోగం సంబంధించి రాకపోతే ఒకటికి 10 సార్లు అడగండి. డెవలప్మెంట్ కు ఏంటన్నా ఇప్పుడు కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తాం. ఒకవేళ అన్ని పనులు మీదేసుకొని చేస్తే మాత్రం అవతల ఒప్పుకోవద్దా? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఖతర్నాక్ పార్టీ కాబట్టి ఇక కాంగ్రెస్ అంటే ప్రజాపాలన కాబట్టి ప్రజాపాలన ప్రజలందరూ సమానమే కాబట్టి ఇక నాయకులు కూడా గాళ్ళతో సమానమే. అందుకే ఇక ఒకల పని ఒకరు చేస్తే ఒప్పుకుంటారా? కానీ మీద నుంచి పొన్నం సారుకు ఎంత ఒత్తిడి వచ్చిందో కదా, అందుకే ఈసారి గీ తీరులో బాధ ఎల్లగక్కిండు. ఇక మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజలు మాత్రం కులగణన సర్వేను లాపర్వ చేయకుండా ఇదొక హెల్త్ క్యాంపు లెక్క చూసి అందరూ స్వాగతించాలని అని కచ్చిండులా. ఇక చూసినారులా గంత పెద్ద మంత్రి సారికే గా తీర్ల ప్రెజర్ ఉన్నదంటే ఇక పార్టీలు మారిన నాయకుల కింద ఉండే కార్యకర్తలకైతే ఈ ఇంకెంత ఇబ్బందులు ఉన్నాయో పోని అనవట్టిరికి ముచ్చట తెలిసిన పబ్లిక్. కొంతమంది పొద్దాక పనిచేస్తారు, కొంతమంది రాత్రిపూట పనిచేస్తారు. పనిచేస్తారంటే మామూలు పనిచేస్తుడు కాదు, ఎవ్వరి కంట్లో వాడకుండా పనిచేస్తారు పైసలు సంపాదించనికే. ఇక పొద్దంతా ఎండకు వానకు చలికి పని చేస్తే పెయ్యి అలుస్తుందని గనుకనే రాత్రిపూట చల్లటి పూట ఇలా పనితనం చూపిస్తారు పనిమంతులు. ఇంతకీ గాలు ఎవరు అని అంటే ఇగో చూడుర్రి. ఇక చూస్తానా పనివంతులు ఏ తీరుగా పని మొదలు పెట్టిండ్రో. అగ చూడు, షటర్ తాళాలు వలగొట్టి షటర్ లేపి దుకాణం గుల్ల చేసిండు కదా. ఈ బట్టెవాదిగాళ్ళు మొత్తం 4 వచ్చి 4 దుకాణాలను మొత్తం పొదం పెట్టిండట. ఇక గీళ్ళ పనితనం నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో చూపెట్టిండ్రు అన్నట్టు. చాలా దినాల నుంచి గీతీలనే జరిగే వరకల్లా సీసీ కెమెరాలలో చెకింగ్ చేస్తే అయ్యగాళ్ళ భాగవతం బయటపడ్డదట. అబ్బా గీళ్ళు ఎంత పనివంతులు అంటే డబ్బులతోని సీసీ కెమెరాల రికార్డ్ అయిన హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకపోయినట్టులా. గీ తీర్ల తెలివి కట్టం చేసిట్లో చూపెడితే ఎంత పనిమంతులు అయిదరో కదా. కౌంటర్ మొత్తం పలగొట్టేసి దాంట్లో ఉన్న ఒక 35,000 దాకా క్యాష్ ఉంది మొత్తం తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ సీసీ కెమెరాలో హార్డ్ డిస్క్ మొత్తం తీసుకెళ్ళిపోయారు. వైర్లు కట్ చేసేసి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఇలా గాచారం మంచిగా లేక ఇలా పనితనం మొత్తం ఇంకో సీసీ కెమెరాలో రికార్డ్ అయిందట. ఇంకేమున్నదిగా పొద్దుగానే పోలీసులు వచ్చి 3వ కన్ను తెరిచి చూసే వరకల్లా 50,000 రూపాయలు పోయినట్టు లెక్క తేలిందట. బెల్లాల క్యాష్ ఉన్న కాడికి మొత్తం తీసుకుపోయారు. మొత్తం సట్టు పలగొట్టిరు, వంకర్ చేసి రాడ్లు తీసుకొచ్చిరు. మొత్తం గల్లాలో ఉన్న క్యాష్ చిల్లర పైసలు మొత్తం తీసుకుపోయారు. ఒక 6 నుంచి 10,000 మధ్యలో పైసలు ఉండే మొత్తం తీసుకొని పోయారు. మళ్ళీ 3 షాపులలో ఇంకా దొంగలు పడ్డారు. వర్ణిలో మొత్తం 3 షాపులలో దొంగలు అమ్మాయింది. ఇక కేసు కట్టి వీళ్ళ కోసం ఎంకులాడబట్టిండ్రు. పుసుక్కున పోలీస్ అన్నలకు గీళ్ళు దొరికిండ్రు అనుకో, పెళ్లి కొడుకులను చేసి మైలపోలు లగ్గం నాగెళ్ళి అన్ని తీత్తరిగా. పైలం సుమా ఎవరన్నా గిసొట్టి పనులు గిట్లా చేసేరు. వెనకట ఏమన్నా ఓ మందు దుకాణం ఉంటే ఊరికి దూరంలో ఉండేది. ఆ తోవెంబటి బుడ్డ పోరగాళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఆ ట్యాంకలు కూడా పోకపోయేది, ఎందుకంటే ఆడ అందరు తాగి ఉంటారని. కానీ ఇప్పుడు చూడుర్రి, నడువుల్లోనే పెట్టి పాడైతున్నారు. ఇక దందా బాగా నడుస్తుందని ఇప్పుడు పోయి ఈడబెట్టిర్రని వీళ్ళంతా ఏం పని చేసిర్రో చూడుర్రి. చంద్రన్న అధికారంలోకి వచ్చి లిక్కరు మందు రేట్లు దింపేసరికి దంద బాగా నడుస్తున్నదని ఇక మందు దాయేటోళ్ళని తృప్తిపరిచేటందుకు కొంతమంది అన్నలు ఏం చేసిరంటే ఏడబడితే కానీ మందు దుకాణాలు తెరుస్తారు. మనము ఏ పని చేయాలన్నా ఒక లెక్క పద్ధతి పత్రం ఉంటుంది, కానీ వీళ్ళు వీటిని లెక్క చేయకుండా మందు దాయినాక ఇంటికి పోయేటందుకు ఇబ్బంది అవుతుందని ఇళ్లలోనే దుకాణాలు తెరిచిరట. ఇక ఈ పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గము దాశపల్లి మండలము కేసానుపల్లె కాడ మహావీర్ స్కూల్ దగ్గరనే మందు దుకాణం తెరిచిండట ఓ పనిమంతుడు. ఇప్పటికే దేశం మొత్తంలో చూసుకున్నా తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నా కానీ చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరగవచ్చే. ఇక తాయినోనికి తలకాయనే పనిచేయదాయే.
ఇప్పుడేమో మందు దుకాణం పక్కకే బడి ఉండే జరగనాందేమన్నా జరిగితే ఎవరు జిమ్మేదారు అంటున్నారా అక్కడ జనాలు. ఇగో గందుకనే తక్షణమే ఈంచెల్లి దుకాణం ఎత్తేయాలని టీచర్లు బడి పోరగాళ్ళు అంతా ఈ పల్నాడు వైన్స్ బ్రాందీ షాప్ ముంగడికి వచ్చి ఇగో దీన్ని తీసేయాలని నినాదాలు ఇచ్చిండ్రు చూడుర్రో పారి. రేపు జరిగిన తర్వాత మనం ఏం చేయలేం కదా, చేతులు కాలే కాకులు పట్టుకుందాం అన్నట్టు ముందే మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం, చిన్నదో పెద్దదో. దయచేసి మీరు స్పందించి నాకు న్యాయం చేయండి. గుడి బడి అనే తేడా లేకుండానే పుట్టగొడుగుల లెక్కనే ఏడ పడితే అనే పుట్టుక రావచ్చు ఈ దుకాన్లు. ఇక అటు రోడ్డు పండి ఎవరు పోవాలన్నా లేడీస్ పోవాలన్నా చిన్న చిన్న పిల్లలు బడికి పోవాలన్నా కానీ చిన్న తిప్పలు అయితే లేదటనుల్లా. అందుకనే రోడ్ ఎక్కిర్రి ఇట్లా నినాదాలు చేస్తుర్రు. ఇక దీంతో వచ్చి ఆ దుకాణం పైన కూడా ముంగడికి వచ్చి లొల్లి పంచాదే పెట్టుకున్నాడట. ఇక అటెంక పోలీసు వాళ్ళు వచ్చి సర్ది చెప్పిర్రు అన్నట్టు. అమ్మో చూసిన ఆరుల్లా ఈయన చేసిన పని ఉద్దారకం ముద్దుగుంది అన్నట్టు. ఇగో పోరగాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నా కానీ మీదికెళ్ళి వచ్చి పంచాది పెట్టుకున్నాడట. ఇక జనాలకు తిండి మంచినీళ్ళు ఇవి ఏవి అక్కర లేకున్నా కానీ బాగా ఒక మందు ఉంటే సరిపోతుంది బతకనికి అన్నట్టే ఉండిపోయిండ్రి ఇప్పుడున్న సమాజంలో. ఇక మరి ఏం చేస్తారు, లాసు లేని దందనాయే, సర్కారు నడిచేదే గీ దంద మీదనాయే. ఇక చూడాలి మరి సర్కారు వాళ్ళు ఈ ముచ్చట మీద ఏమని రియాక్ట్ అవుతారో. బాగా ఆమెదాన్ని తెచ్చిపెట్టే వైన్స్నే ఉంచి బడినే లేపేస్తారో లేకుంటే పిల్లల భవిష్యత్తు భవితే ముఖ్యమని ఈ వైన్స్ని తీసేస్తారో చూడాలి. ఇగో ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే మళ్ళా తిరిగి వచ్చేదాకా పానాలకు నమ్మకం ఉంటలేదులా. ఇప్పుడు గాముచ్చట ఎందుకు అనుకుంటానులా. ఇగో ఈ బస్సు చూడండి, బస్సు ఎందుకో చూపెడతాను అనుకుంటాను. ఇగో పోతుంది కదా, అగో బస్సు పక్క నుంచి ఇంకో బస్సు కూడా వస్తుంది. అరే సర్ప్రైజ్ కదా, బస్సుకు తాకినట్టు అనిపించింది కదా. ఎక్కడ కాదు ఇగో బస్సు డ్రైవర్ సీట్ లో చూడండి, ఆ డ్రైవర్ అన్నకు హార్ట్ అటాక్ వచ్చినట్టున్నది. ఇగో సైడ్ కు పడ్డాడు. ఇగో ఈ కండక్టర్ అన్న ఉరికి చెప్పున్నది ఇక బస్సు డ్రైవర్ సీట్ లో కూర్చొని ముందుగా బస్సునైతే ఆపిండులా. ఇక బస్సును ఆపి ఇగో డ్రైవర్ అన్నను లే అని అనేసే వరకల్లా ఇక సోయి లేదు ఏం లేదు, అప్పటికే జీవిడిచిండట పాపం. అబ్బా ఎంత దారుణం కదా పాపం. ఇంటిల్లాదులు ఇక మా నాన్న డ్యూటీకి పోయిండు, ఇక సాయంత్రం వచ్చేటప్పుడు పండ్లు పొలాలు తెస్తాడని పిల్లలు ఎదురు చూస్తాండ్రో ఏమో పాపం. ఈ అన్న చూడు బస్సుకు ఎన్నేళ్ల నుంచి సేవ చేస్తాడో, ఆయన జీవి ఆఖరికి బస్సులనే జనం కోసం జీవిడిచే. ఇగో మనము ఊళ్ళల్లో పట్టణాలలో చూస్తాం కదా, శుక్రవారం శనివారం సోమవారం ఇట్లా రాగానే కొన్ని గోమాతలు ఇంటి ముందడికి వచ్చి ఇవాళ వీళ్ళు ఖచ్చితంగా పూజ చేస్తారు. ఇక వీళ్ళు దేవుడికి గోమాత పూజ చేస్తారని గుడాలు శనిగలు అరటి పండ్లు పెడతారని గేటు ముందడికి వచ్చి బొట్టు పెట్టి మంచిగా బొట్టు పెట్టేదాకా ఉండి పాద నమస్కారం చేసినాక మనం పెట్టిన శనిగ గుడాలు బుక్కిపోతాయి ఊళ్ళా. కానీ మనుషులలో కూడా వేరు రకాల మనుషులు ఉన్నట్టుగా ఇక గోమాతలలో కూడా ఇక కొన్ని వాటికి ఏం జరిగిందో ఏమో కానీ ఇక ఈ గోమాత వేరులా పాపం. ఇంకా అక్క చూడు గట్ల అట్టిగానే పోతుంది, ఆమెకు దగ్గరనే ఉన్నది పాపం. మరి ఆ గోమాతను మొక్కుదామా అనుకున్నదో ఏమనుకున్నదో కానీ ఇక అంతలనే గోమాత ఉరికొచ్చి అక్కను చూడు ఎట్లా కొడుతుందో. అయ్యో అక్క దెబ్బలు బాగానే తాకినట్టున్నాయి కదా చూడండి. అవి అన్నెవలో వచ్చి లేవడతాండు. అయ్యో గంత కోపం మీద ఉన్నది గోమాతకి, ఎందుకు వచ్చిందో కోపం ఏమో. అరే ఆ అక్క ఎర్ర చీరను చూసి బెదిరినట్టున్నదిలా. అయ్యో పాపం. ఇక ఈ బుజ్జి వచ్చి కూడా కొడుతుంది, కానీ ఆ బుజ్జికి కూడా ఎర్రగానే ఉన్నది. ఆ ఎర్రంగిని చూసి ఇంకా బెదిరిపోవచ్చు. ఆ ముచ్చట వీళ్ళకి అర్థమైతలేదు. అయ్యో గోమాత ఎంత పని చేతిపో, అనవసరంగా అక్కకు దెబ్బలు తాకిపిత్తివి. ఇక కొట్టకు బుజ్జిగా కొట్టకు, ఇట్రా ఇటు మర్రిగా ఎంతైనా మూగజీవి కాదు.